ఎమ్మెల్యే పదవిలో ఉన్న బీజేపీ నేత అడ్డగోలు వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకునే హిందూ యువకులకు 5 లక్షల నగదు ప్రోత్సాహం ఇస్తారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ ఎత్నల్ ప్రకటించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ కామెంట్స్ కి ఓ హిందూ యువకుని హత్యే మూల కారణం. ఆగస్టు 3న కర్ణాటకలోని కొప్పల్లో గవిసిద్దప్ప నాయక్ అనే వాల్మీకి సమాజానికి చెందిన యువకుడు ముస్లిం యువతిని ప్రేమించినందుకు ఒక మసీదు ముందు కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేసి కొందరు హత్య చేశారు. ఈ హత్య ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే ప్రధాన నిందితుడు తన వద్ద ఉన్న ఆయుధాలతో పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ సంఘటన అనంతరం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎత్నల్ ఈ ఘటనను మతపరమైన హత్యగా పరిగణించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయన కుటుంబానికి ఆర్థిక పరిహారం అందించాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకునే హిందూ యువకులకు 5 లక్షల బహుమతిగా ఇస్తానని, అందుకోసం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభిస్తానని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే. లవ్ జిహాద్ కేసుల్లో ప్రభుత్వం ముస్లింలకు మాత్రమే రక్షణ ఇస్తుందని, కానీ హిందూ యువకులను రక్షించడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఎత్నల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఖిద్మత్ ఏ మిల్లత్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కమర్ జునైద్ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, ముస్లింలను అవమానించేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎత్నల్పై పోలీసులు కేసు నమోదు చేశారు.